Brought to you by V-Guard. విజయవాడ వెస్ట్లో మీకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి వైసీపీలో చేరినటువంటి పోతిన మహేష్ కానీ అందరూ చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే సుజనా చౌదరి గారు పెత్తందారి, పెట్టుబడిదారి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేదలకి పెత్తందారుల మధ్య పోరాటం జరుగుతుంది కాబట్టి ప్రజలకి మధ్య ఈ పెత్తందారికి మధ్య ఎన్నిక జరుగుతోంది అనేటువంటి ఒక ప్రచారాన్ని విస్తృతంగా తీసుకొస్తున్నారు. ఈ విషయంలో సామాన్యులకు దగ్గర కావటానికి మీరు ఏ విధంగా వెళ్ళగలుగుతారు? సామాన్యుల దగ్గర వాళ్ళు ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళు చెప్పేది చెబుతారు. ఇప్పుడు కొంతమంది ధనికుడు అన్నారు. ధనికుడు అని అన్న వ్యక్తికి ఇది ఇవాళ తెలిసిందా? నేను పుడతంతోనే ధనికుడిగా పుట్టా. ఓకే, మంచి మార్గంలో నేను కష్టపడి పైకి వచ్చాను. ఎక్కడా ఒక రూపాయి తప్పు చేయలేదు. ఎవరికి నేను అన్యాయం చేయలే. కాబట్టి పెత్తందారంటే నాకు తెలియదు ఏంటో. గత కొద్ది రోజులుగా మీరు పశ్చిమ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అవునండి. పశ్చిమ నియోజకవర్గం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద మీకు ఏర్పడిన అభిప్రాయం ఏంటి? నిజంగా నా కళ్ళు తెరుచుకున్నాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఏంటంటే బెజవాడ అని అంటే పెద్ద గొప్ప పేరు కదా. ఇటు సైడ్ అంత ఉన్నప్పుడు పశ్చిమ నియోజకవర్గం అంత వెనకబడి ఉండడానికి గల కారణాలు ఏంటో నాకే సమాధానం లేదు యాక్చువల్గా. సో వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉంది. పొలిటికల్ విల్ లేక ఇప్పటి వరకు రిప్రజెంట్ చేసిన ఎమ్మెల్యేస్కి అంటే వెనకటి రోజులు అంత బ్యాడ్గా ఉండేది కాదేమో నాకు తెలీదు. రీసెంట్ పాస్ట్ వాళ్ళు కూడా ఏమీ చేయలేదే, ఎందుకు చేయలేకపోయారు అనేది నాకు సమాధానం దొరకట్లా. నాకు హౌ టు బ్రింగ్ బ్యాక్ బెజవాడాస్ ప్రౌడ్ అనే దాని మీద సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నాను నేను. అలాంటి ప్రణాళిక ఏమైనా రూపొందిస్తున్నారా? ఆ పని మీద ఉన్నాను. డెవలప్మెంట్ ఒక వారం రోజులు పట్టొచ్చు నాకు. ఆలోచిస్తూ ఉన్నాం. ఇంద్రకీలాద్రి అమ్మవారు ఉన్నారు, అందరం పూజిస్తాం. దాన్ని అయోధ్య లాగానో తిరుపతి తిరుమల లాగానో ఎందుకు చేయలేకపోయారు? స్టడీ చేయాలి. అది చేయడానికి అవకాశం ఉంది. భవానీ ఐలాండ్స్, పున్నమి ఘాట్, అనేక అవకాశాలు ఉన్నాయి అక్కడ. కానీ ప్రతి ఎలక్షన్లో ఇట్లా వచ్చిన అభ్యర్థులంతా కానీ ఇదే చెప్తారు, తర్వాత మాత్రం పత్తా ఉండరు. అలా చూసినట్టయితే కోనేరు రాజేంద్ర ప్రసాద్ కానీ పీవీపీ కానీ పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులలో ఇట్లానే చెప్పారు, మేము ఇక్కడ పుట్టిన వాళ్ళం, ఇక్కడ వాళ్ళమే చేస్తామని. తర్వాత పత్తా లేరు. అంటే సుజనా చౌదరి కూడా అదే బాట ఉంటుంది అనేటువంటి ఆలోచన అయితే రేకెత్తుతుంది గత అనుభవాల దృష్ట్యా. పాపం వాళ్ళిద్దరూ ఓడిపోయినట్టున్నారు. నేను డెఫినెట్గా గెలుస్తాను ప్రజల ఆశీస్సులతో. నాకు ఇక్కడ అక్కడికి 25 కిలోమీటర్ల దూరంలో నేను పుట్టింది. అక్కడ 300-400 ఎకరాలు మాకు వ్యవసాయం ఉంది. విజయవాడలో నాకు మంచి ఇల్లు వాకిలి ఉంది, సొంత ఇల్లు. ఓకే, కాబట్టి నేను ఎక్కడి నుంచి ఈ రోజున ప్రజాసేవ చేయడానికి ఈరోజు టెక్నాలజీని వాడి 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉండగలను నేను అనేది నా నమ్మకం. Brought to you by V-Guard.